మరి సెకండ్ వంట ఏంటి? సెకండ్ వంట వచ్చి స్వీట్ డిష్ అండి. ఇది సాఫ్రాన్ ఫిర్నీ అంటారు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చెప్పండి. పాలు, బియ్యం పొడి, షుగర్, దంచిన యాలకులు, కుంకుమ పువ్వు. ఓకే, సో మరి అయితే స్టార్ట్ చేసేద్దాం అయితే వంట. డెఫినెట్గా. కానీ మనము నానబెట్టి దంచుకున్న బియ్యం అన్నమాట. ఇది నానబెట్టి దంచుకున్న బియ్యం, అంటే రఫ్ గా మనం దంచుకోవాలి, మరి పౌడర్స్ గా దంచుకోకుండా కొంచెం రఫ్ గా ఉండాలి. ఈ టెక్స్చర్ లో ఉంటే సరిపోతుంది. అంటే కచ్చా పచ్చగా దంచుకోవాలి. కొంచెం రఫ్ గా ఉంటే అది బాయిల్ అవ్వాలన్నమాట మిల్క్ లో. అది సో ముందుగా కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకుందాం. పెట్టుకున్నాం. తర్వాత దీంట్లో పాలు పోసి, ఈ పాలు కొంచెం బాగా బాయిల్ అయ్యాక బబుల్స్ వస్తాయి కదా, మనం ఈ నానబెట్టి దంచుకున్న బియ్యాన్ని వేసుకోవాలన్నమాట. ఓకే, మనం ఇప్పుడు మళ్ళీ రంగా ది దొంగ మాట్లాడుకుందాము. అండ్ ఇందులో మీరు ఎన్ని సాంగ్స్ లో మీరు ఉన్నారు? ఒక్క సాంగ్ లో. అండ్ ఆ సాంగ్ లో మీరు పాట పాడారు అన్నది మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పాట పాడానంటే అఫ్ కోర్స్ పాడాను. అది కొన్ని లిరిక్స్ ఉన్నాయన్నమాట, అవి నాకు సంబంధించిన లిరిక్స్. సో ఆ లిరిక్స్ మాత్రం నేను పాడాను అనమాట. అవునా? సో ఇప్పుడు మీ ఇంటి వంటలు ఎందుకు పాడకూడదు అంటారు? నా వల్లే బెల్లం పుట్టే, నీ కల్లే చీమలు కొట్టే, నిన్ను చూసి జారిపైటే చెలరేగే ఆకలి పుట్టే, నాకే మొగుడు అయితే నాకే మొగుడు అయితే సిగ్గులు మిగ్గులు దిగులు దగ్గులు. చాలా బాగుంది. లిరిక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. అదేదో కొంచెం కంటిన్యూస్ గా ఫాస్ట్ గా వచ్చింది, అదేంటి అర్థం కాలేదు. అది మూవీ చూస్తే అర్థం అవుద్ది. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ. ఎందుకంటే ఇట్స్ రియల్లీ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. చాలా బాగుందని మంచి టాక్ వచ్చింది. సో మీరందరూ వెళ్ళి వాచ్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇది బాయిల్ అయింది కదా. ఇప్పుడు మనం ఇది నానబెట్టి దంచుకున్న బియ్యం పొడి వేసేసుకోవచ్చు. అంటే బాగా దగ్గర పడిపోవాలన్నమాట. ఇది కొంచెంసేపు ఒక 5 minutes ఉంచాలి, ఎందుకంటే ఆ బియ్యం బాగా ఉడకాలి కదా. ఇంకా చెప్పండి, జనరల్ గా మాట్లాడుకోవాల్సి వస్తే మీ ఇంట్రెస్ట్ ఏంటి? నా ఇంట్రెస్ట్, హాబీస్ నేను ఇలా అప్పుడప్పుడు టైం పాస్ ఇలా వచ్చి వంటలు చేస్తుంటాను. అంటే వంటలు అంటే మీరు టైం పాస్ అనుకుంటున్నారా, లేకపోతే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు? అఫ్ కోర్స్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇంట్లో అందరికి వంట పడేది నేనే. అంటే అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాను అనమాట. గుడ్ అండి, చాలా బాగుంది. ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. సో మీ ఇంటి వంట అప్పుడప్పుడు టైం దొరికినట్టు చూస్తారు అనిపిస్తుంది నాకు. నేను చూస్తాను, డెఫినెట్ గా చూస్తాను. అది ఏది మిస్ అవును, ఏ రెసిపీ కూడా ఇది ఎలా చేస్తారు ఏంటి అని ఫస్టే, అంటే ఆ రెసిపీ పేరు చెప్తేనే ఇమీడియట్ గా నేను ఇంకా ఓకే దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఏమేమి వేసుకుంటే టేస్ట్ అలా వస్తుంది మొత్తం అన్ని. ఎక్కడ ఏమైనా మిస్ అయినా కూడా మీకు కాల్ చేసి అడిగేస్తుంటాను. సో కంటిన్యూటీ మాత్రం ఎక్కడ మిస్ కారన్నమాట. ఇది కూడా బబుల్స్ వస్తున్నాయి మనకి. సో బబుల్స్ రానివ్వాలి అంతే. ఈలోగా మనం ఏం చేస్తామంటే దీంట్లో ఈ బియ్యం పొడి ఉంది కదా, దీంట్లో కొంచెం వాటర్ వేసి స్టిర్ చేసుకుందాం. అంటే వాటర్ ఎలా కొంచెం వేస్తే సరిపోతుంది. చాలు, లూజ్ గానే కలుపుకోవాలన్నమాట. కొంచెం క్రీమీస్ టైప్ లో రావాలి. ఈ రకంగా స్టిర్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఇది దీంట్లో కలుపుకోవాలి. సో కలుపుకుంటే అయిపోయినట్టే. చాలా సింపుల్ ఉంది వంట. ఇంకా షుగర్ కూడా కలపాలి. ఇంకా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కదా, స్వీట్ కి అదే కదా మెయిన్ ఇంగ్రీడియంట్, షుగర్. షుగర్ లేని స్వీట్ తయారు చేయమంటే మీరు ఎలా తయారు చేస్తారు? షుగర్ లెస్, షుగర్ ఫ్రీ వాడతాను. లేదు, ప్రతి దానికి టకాటకా చెప్పేస్తున్నారు అసలు. అది కలుపుకున్నాక షుగర్ వేసేసుకోవాలి. అది బాగా మిక్స్ అయ్యాక ఇది ఉండలు చుట్టేస్తుంది, కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. దీంట్లో షుగర్ అంతా వేసేసుకోవచ్చు. అంతా వేసేసుకో. చూడండి, చాలు కదా. చాలు. అదే మనం ఎంత స్వీట్ తింటామో దాన్ని సపరేట్ వేసుకుంటే సరిపోతుంది. సో మన వంట ఎంత వరకు వచ్చింది? ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోని మనం దంచుకున్న ఇలాచీ ఉంటుంది కదా, అది వేసేసుకొని ఇలా చేసామంటే ఆల్మోస్ట్ మనకి వంట దగ్గర పడిపోయినట్టే. ఆ ఫ్లేవర్ వస్తుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు సాఫ్రాన్ పువ్వు అది వేసుకొని అలా మిక్స్ చేసుకుంటే, కుంకుమ పువ్వు వేయంగానే మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నది వస్తుంది. కుంకుమ పువ్వు కంప్లెక్షన్ కూడా పెరుగుతుందండి. ఓకే, సో అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్ లో తీసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాం.
గార్నిషింగ్ ఏమైనా ఉందంటారా? దీనిపైన ఇది కుంకుమ పువ్వుతో కొంచెం లైట్గా గార్నిషింగ్ చేస్తే అక్కడ ఇలేచి కిస్మిస్ ఉంది, అది కొంచెం అందుకు. ఓ దిస్ ఈజ్ మెయిన్ అనమాట. దీంతో లైట్గా ఏదైనా గార్నిష్, వేయించిన కిస్మిస్, వేయించిన ఇలేచి. దీనిపైన సాఫ్రాన్ కొంచెం చల్లితే సో వేడి వేడిగా ఫిర్నీ సాఫ్రాన్ ఫిర్నీ రెడీ అయిపోయింది. రెడీ. సో వ్యూయర్స్ కూడా చెప్దాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే సాఫ్రాన్ ఫిర్నీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. సాఫ్రాన్ ఫిర్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, కుంకుమ పువ్వు, చక్కెర, బియ్యం పిండి, యాలకుల పొడి, నానబెట్టి దంచిన బియ్యం. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని పాలు పోసి పాలు వేడి చేయాలి. పాలు వేడైన తర్వాత నానబెట్టి దంచిన బియ్యం వేసి కొంచెం సేపు ఉడికించాలి. ఇప్పుడు బియ్యం పిండిలో కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని వేడి అయిన పాలలో వేసి మరికొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత చక్కెర, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించిన జీడిపప్పు, వేయించిన కిస్మిస్, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సాఫ్రాన్ ఫిర్నీ రెడీ. వేడి వేడిగా 2 డిషెస్ ని రెడీ చేసేసుకున్నాం కదా. వన్ స్వీట్ అండ్ వన్ హాట్. సో ఇప్పుడు రెండింటిని టేస్ట్ చేద్దాం. పట్టుకోండి. వెళ్దామా? ఓకే, సో 2 రెడీ అయిపోయి ఇప్పుడు టేస్టింగ్ ఒకటే బ్యాలెన్స్ కదా, మరి టేస్ట్ చేద్దామా? ఫస్ట్ స్వీట్ హాటా? ఫస్ట్ హాట్ తినాక స్వీట్ తినాలి. ఓకే, తీసుకోండి మీరు కూడా. నేను చేసింది వెయిట్, యాజ్ షెఫ్ గా నేను చేశాను కాబట్టి నేను ఫస్ట్ టేస్ట్ చేయాలి. ఓకే, సో ఇందులో నాచే కూడా కలిసింది కాబట్టి నేను కూడా టేస్ట్ చేస్తాను. గుడ్, రియల్లీ యమ్మీయా. నిజంగా చాలా బాగుందండి. సో ఏదో ఇంకా స్పైసీ కావాలి, ఇంకా స్పైసీ రావాలి. నిజంగా చాలా బాగుంది. ఇంకా స్పైసీనెస్ ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. అండ్ క్రిస్పీగా అయితే ఉంది. ఇది టేస్ట్ చేయండి. ఇంకా ఇది తినే పొజిషన్ నేను రాలేదులేండి. స్వీట్ తిన్నావు ఇప్పుడు. నేను తినిపిస్తాను ఈ న్యూ ఇయర్ సందర్భంగా. నేను నా ఫేస్ లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ మారిపోతాను పెడితే. ఎలా ఉంది? సాఫ్రాన్ ఫిర్నీ ఏదో అనుకున్నాను కానీ చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు నా వంతు. రండి, చెప్పండి ఎలా ఉంది మీరు చేసిన ఈ సాఫ్రాన్ ఫిర్నీ? రండి చెప్పండి ఎలా ఉంది? గుడ్, చాలా బాగుందా? నేను చేశాను, అఫ్ కోర్స్ నాకు తెలుసు, ఐ ఆల్రెడీ టేస్టెడ్ దిస్. అవునా? ఇప్పుడు ట్రై మీరు చేసి చెప్పాలి. నిజంగా చాలా బాగున్నాయి. Viewers కూడా. అండ్ వ్యూవర్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయండి. ఇవి చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సేమ్ టు యూ. ఓకే, అండ్ 2 రెసిపీస్ కూడా చాలా బాగా కుదిరినాయి. ఇంకో విషయం ఏంటంటే రంగాది దొంగలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ మంచి అప్లాస్ కూడా వస్తుందని విన్నాను నేను. సో ఆల్ ది బెస్ట్ అండి, కీప్ రాకింగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ. ఇంకా మంచి సినిమాలతో మీ ముందు వస్తానని ఆశిస్తూ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్. చూసారు కదండి, జ్యోతి గారు పరిచయం చేసిన 2 రుచికరమైన వంటకాలు.